విశాఖ గాజువాక కాపు జగ్గరాజుపేట దగ్గర భారత్ డైనమిక్ లిమిటెడ్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా ప్రమాదం. సగలాలు తగిలి మనస్వి అనే 6 సంవత్సరాల బాలికకు ముఖం మీద గాయం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శ. దువ్వాడలో ఉన్న విశాఖ హాస్పిటల్లో బాలికకు చికిత్స చేయిస్తున్న తల్లిదండ్రులు. గాజువాక కాపు జగ్గరాజుపేట దగ్గర భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీలో ఎదురుగా రోడ్డు మీద మాక్ డ్రిల్ చేస్తుండగా గాజువాక నుండి కూర్మనపాలెం వెళ్లే దారిలో కంపెనీ సిబ్బంది రోడ్డు మీద డమ్మీ బాంబు వేయడంతో అందులో ఒక శకలం ద్విచక్ర వాహనం మీద కుటుంబ సభ్యులతో ఆగి ఉండగా మనస్వి ముఖం మీద గాయమైంది. మా పాపకు ముఖం మీద గాయమైందని కంపెనీ యాజమాన్యాన్ని అడగగా ఎవరూ పట్టించుకోకపోవడంతో దువ్వాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాపను పరామర్శించి కంపెనీ యాజమాన్యం సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. దర్యాప్తు చేస్తున్న దువ్వాడ పోలీసులు. ఈరోజు ఏదైతే భారత డైనమిక్స్ ఆర్గనైజేషన్ VPZ దగ్గరలో గాజువాక ప్రాంతంలో ఉండేటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్ ముందు ఒక మాక్ డ్రిల్లో భాగంగా రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక బైక్ మీద ఉన్నటువంటి ఒక చిన్నారి గాయపడింది. అదృష్టవశాత్తు కేవలం బొగ్గకి అదేవిధంగా లోపల ఉండేటువంటి దంతం వరకు డ్యామేజ్ అయిందని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇట్లాంటి మాక్ డ్రిల్స్ అనేటువంటిది ఇండస్ట్రియల్ ఏరియాస్లో జనరల్గా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆల్ ఇండస్ట్రీస్, ఇటు ఫార్మా కావచ్చు, లేకపోతే డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని పరిశ్రమల్లో పబ్లిక్ని కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తుల్ని కానీ వాళ్ళకి అవగాహన పెంచడానికి చేసేటువంటి డ్రిల్స్ సహజంగానే జరుగుతుంటాయి. కానీ మొట్టమొదటిసారి ఇలా ఒక సివిలియన్స్ గాయపడడం అనేటువంటిది నేను చూస్తున్నాను. నేను చాలా ఏళ్ళుగా ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేటువంటి అటెండ్ అవుతున్నాను. LG పాలిమర్ సంఘటన మనం చూసాం. ఆ టైంలో పరిశ్రమలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల బయట ఉండేవాళ్ళు గాయపడడం కానీ చనిపోవడం కానీ జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరి అంటే అనుమతి తీసుకొని వాళ్ళు కూడా అనుమతులు తీసుకొని ఆ ప్రాంతంలో మాక్ డ్రిల్ చేయాలనేటువంటి అనుమతులు మరి ఇచ్చినవారు కానీ తీసుకున్నవారు కానీ ఆ ప్రికాషన్స్ అనేటువంటిది లోపించడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది కనబడుతుంది. ఎంత నిడిమి ఏమైనా బ్లాస్ట్ అయినటువంటి ఆ మెటీరియల్ కానీ దానికి ఉండేటువంటి ఆ కెపాసిటీ కానీ దాని నిడివి ఎంత ఉంది, ఎంత ఎక్స్టెంట్ వరకు ఆ సౌండ్స్ కానీ లేకపోతే ఆ డ్యామేజ్ కానీ ఉంటుంది అనేటువంటిది అజెంప్ట్ చేయలేకపోయినారా లేదా అనేటువంటిది అది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆ పాప ఆ ఇంజరీ చూస్తే కాస్త పైకి వెళ్తే కన్నుపోయి ఉండేది, ఇంకా పై తగిలితే డైరెక్ట్ బ్రెయిన్కి లేదా కిందకు వచ్చిన ఒక నెక్కకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే పెద్ద ఒక స్కార్ అనే కాదు, ఒక కన్నం పడినట్టుగా డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దీని మీద అందుకని మా పోలీస్ వారికి కూడా చెప్పాము, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరైతే రెస్పాన్సిబుల్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇంకా మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మనం సివిలియన్స్ కాపాడేటువంటి ఒక డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్ల సమన్వయం కొరవడిందని నేను అనుకుంటున్నాను. అక్కడ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అయ్యి ఉండొచ్చు, లేదా ఒక నిర్లక్ష్యం చేసినటువంటి ఒకరిద్దరు అధికారుల వలన వ్యవస్థ అందరికీ కూడా ఈరోజు ఈ తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకూడదు. అట్ ది సేమ్ టైం ఇలా ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని పైనున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒక గైడ్ చేయడమా లేకపోతే వాళ్ళు బాధ్యులు చేయడమా అనేటువంటిది చాలా అత్యంత అవసరం. సో అందుకని నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ముందు ఆ పాపకి వైద్యం అందించాలి. ఎందుకంటే వైద్యాన్ని కూడా అందించకుండా వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు ప్రైవేట్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ పేషెంట్కి ట్రీట్ చేసే పరిస్థితి పేరెంట్స్కి వచ్చింది. నాకు కూడా విషయం తెలియగానే ఆ ఫొటోస్ పెట్టగానే నాకే చలించి వచ్చాను. ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ చూడగానే అంత పెద్ద గాయం తగిలి అని వెంటనే పోలీస్ కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు DMHO కూడా అసైన్ చేశాం. వచ్చే ముందు వైద్యం ఏమందాలి, ఎందుకంటే ఇది ఒకసారితో అయిపోదు. ఈ తర్వాత కూడా మళ్ళీ ఎంతవరకు హీల్ అవుతుంది, మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీకి ఏమి అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా డాక్టర్స్ అజెంప్ట్ చేస్తారు. సో ఏది ఏమైనా ఒక రకంగా చెప్పాలంటే
ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా అదృష్టంగా వాళ్ళకి లైఫ్కి ఏమీ ప్రమాదం జరగకుండా బయటపడినందుకు ప్రత్యేకించి ఇలాంటివి పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతుంటే పబ్లిక్లో చేసే ఇలాంటి మాక్ డ్రిల్స్ ఏవైనా సరే రిస్క్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని అన్నీ అజంప్ట్ చేసుకొని ఎక్కువ ప్రికాషన్స్ ఇంకా అదనంగా తీసుకునేటువంటి పరిస్థితే ఉంది అసలు విశాఖనగర్లో. కానీ దీన్ని ఎందుకో ఇక్కడ నిన్న నైట్ గాజువాక నుంచి మేము వడ్లపూడి నుంచి గాజువాక వెళ్ళి వడ్లపూడి ఎట్లా అవుతున్నప్పుడు బీడీఎల్ గేట్ దగ్గర వాళ్ళు ఆపారు. బీడీఎల్ సెక్యూరిటీ వాళ్ళు ఆపినంటే మేము బండి ఆఫ్ చేసాము. ఆఫ్ చేసాకనే ఏం జరుగుతుందని చెప్పాము, అడిగానంటే వాళ్ళు చెప్పారు ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. ఏ ఆపరేషన్ అంటే వాళ్ళు మాకు రెస్పాన్స్ చేయలేదు. ఆపరేషన్ జరుగుతుందని చెప్పగానే మేము ఆ బండి ఆఫ్ చేసి ఇంకా చూస్తున్నాము. మేము సడన్గా ఒక పక్క నుంచి ఒక అతను వచ్చి ఎన్ఎస్జీ అంటున్నారు, వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంట. వాళ్ళు వచ్చి ఒక ఐటమ్ లాంటిది పక్కన వేసి వెళ్ళిపోయారు. ఆ బైక్ దగ్గరలోనే అది ఒక ఇన్సిడెంట్నే ఒక బ్లాస్ట్ లాగా సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది, చాలా పెద్ద సౌండ్. అది వచ్చింది అక్కడ రాళ్ళు రప్పలో తెలియదు. ఒక గాజు మీద గట్టిగా మా మీద స్పిల్ అయ్యేది. స్పిల్ అవ్వగానే నాకు చేతి దెబ్బ తగలగానే నేను ఫస్ట్ వాళ్ళని అడిగాను ఏంటంటే పక్కనే వేసారని. తర్వాత మా పాపకి పక్కన కట్ అయిపోయి డీప్గా కట్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కువ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. గేట్ దగ్గరికి వెళ్ళాక అడిగాను, సార్ బ్లీడింగ్ స్టాప్ అయింది, ఇలాగే ఆపరేషన్ చేస్తే ఏం చేయండి అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. బ్లీడింగ్ అనేది ఎక్కువ అవడం వల్ల నేను ఏం చేశానంటే నేను మా వైఫ్ పట్టుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ విశాఖ హాస్పిటల్ దువాడ దగ్గర వచ్చి జాయిన్ అయిపోయామండి. జాయిన్ అయిపోగానే వెనకాల పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా మేము బ్రీఫ్ చేసాం, ఇలా జరిగింది వాళ్ళు మేము అక్కడే ఉన్నామన్నారు. కానీ వాళ్ళు పిలిపించండి మాట్లాడుతామన్నా ఎవరు రెస్పాన్స్ కరెక్ట్గా అవ్వలేదు. సీఐ గారు వచ్చి అది నార్మల్ డమ్మీ బాంబు అంటున్నారు, ఆ బాంబు పేలితే ఎవరు చనిపోతారు అంటున్నారు. కానీ మాకు జరిగింది ఇలా చూడండి అని మేము అడిగాము. కొంచెం ఎవరైనా తీసుకురండి మాట్లాడుతూ ఉన్నాం, ఎవరు రెస్పాన్స్ లేదు. మేము గణబాబు గారితో చెప్పాము, మాట్లాడగానే సార్ వెంటనే వచ్చారు. వచ్చి మార్నింగ్ వచ్చి కళ్ళం జరిగింది. సార్ మాకు షూరిటీ ఇచ్చారు, ఇలాంటి రిపీటెడ్ అవ్వదు చూస్తాను, డిపార్ట్మెంట్తో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి పాపకి మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే చేస్తామని చెప్పారు. దీనికి మెయిన్ ప్రాబ్లం సెక్యూరిటీ ఇష్యూ అండి. వాళ్ళు సేఫ్టీ అనేది పట్టించుకోలేదు. వాళ్ళు సెక్యూరిటీ కూడా బ్లాక్ చేసిన తర్వాత మాకు చెప్పాల్సింది బాంబు పేలుతుందండి, ఇలా డమ్మీ బాంబు అయినా పేలుతుందని చెప్పలేదు. జస్ట్ విసిరి వెళ్ళిపోవడం వల్ల అక్కడ పేలిన తర్వాత ఆ గాజు పెంకులో రాయి వచ్చి తగలడం వల్ల ఆ రూట్ మేము వడ్లపూడి నుంచి వస్తున్నాం సార్. మాది ఎస్టీవీఎల్ వసుంధర గార్డెన్స్ అండి. మాకు అదే వేమే వెళ్ళాలి. అయితే కట్ అయ్యి డీప్ ఇన్పైన వెళ్ళి పళ్ళు కూడా కట్ అయిపోయింది సార్. ఇది కింద అయింది కాబట్టి ఓకే, అది కంటికి అవుతాయి. అది ఎన్ఎస్జీ అండి, మాకు ఇది మనం ఏం చేయలేమంటున్నారు. ఎన్ఎస్జీ అయితే సెక్యూరిటీ పాటించి సేఫ్టీ పాటించి వాళ్ళు మార్కులు చేసుకోమని చెప్పండి సార్. మేము కాదనట్లేదు, ఎన్ఎస్జీ అయినా ఏవి అయినా. అలా పబ్లిక్ పక్కన ఉన్న ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ గట్రా చేస్తే ఎంత రేపు బయట అనేది బాంబు పెట్టారు అండి, లోపల అనేది మార్కులు చేస్తున్నారు. అంటే బయట గేట్ దగ్గర బాంబు ఎక్స్ప్లోడ్ అయినట్టు వాళ్ళు డ్రిల్ చేస్తున్నారు, అందరూ పడిపోయినట్టు.